సో రేపు మదర్స్ డే కదా, ఒకవేళ మీ మదర్ కి ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారు? మా మదర్ అంటే చాలా ఇష్టం అనేది. My mother is my life. ఇప్పుడు ఫోన్ చేసి మీ మమ్మీకి ఐ లవ్ యూ చెప్పమంటే చెప్తారా? ఐ లవ్ యూ అంటున్నా. సో ఎమోషనల్ ఆ బాండ్ అసలు ఎక్కడ. ఐ లవ్ యూ మమ్మీ. Hello mummy. I love you. హాయ్ మీ పేరు? సరోజ్ని. సో రేపు మదర్స్ డే కదా, సో యాజ్ ఏ మదర్ గా మీకు టఫెస్ట్ థింగ్ ఏంటి? పిల్లలకి ఏమైనా కావాలి అని అడిగి మనం తీర్చలేకపోతే అది టఫ్. ఓకే, పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు ఇప్పియకపోతే అలాంటి ఇంకా అంతే, బికాస్ ఎవ్రీ మూమెంట్ ఈస్ ఎంజాయబుల్ విత్ దెమ్. సో పిల్లలకి ఏమని చెప్పాలనుకుంటున్నారా ఈ జనరేషన్ పిల్లలకి? సో మదర్ ఈస్ ద బెస్ట్ టీచర్ అండ్ బెస్ట్ గైడ్ కూడా. ఓకే, ఫాలో దెమ్, ఫాలో హర్ అండ్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ హర్. థ్యాంక్ యూ. మీ పేరు? భావిక, పూజ, కాంచన. సో రేపు మదర్స్ డే కదా, సో మీ మదర్ గురించి చెప్పాలి అంటే ఇప్పటి వరకు మీ మమ్మీకి మీరు చెప్పలేంది ఈ వీడియో త్రూ చెప్పాలా? మా మదర్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఎలా అంటే బ్యాడ్ టైమ్స్ లో కూడా నా తోడు ఉంటది. ఏం చెప్పినా ఏం చేసినా షీ విల్ బి లైక్ ఓకే, నథింగ్ విల్ హ్యాపెన్. నెక్స్ట్ ఏంటంటే యూ కెన్ డూ ఇట్. బ్యాడ్ టైమ్స్ లో కూడా ఇట్స్ ఓకే, యూ కెన్ డూ ఇట్ నెక్స్ట్ టైం అండ్ యూ కెన్ గెట్ ఇట్ అప్ అని చెప్తుంటాను. సో ఐ లైక్ ఫర్ దట్ రీజన్. సో ఏమని చెప్పాలనుకుంటున్నారా మీ మమ్మీకి? ఐ లవ్ యూ. మా మదర్ ఒక ఇన్స్పిరేషన్ నాకు. లైక్ మై డాడ్ ఎక్స్పైర్ అయినా కూడా మమ్మల్ని చాలా సపోర్ట్ చేసి ఇంత స్టేజ్ వరకు తీసుకొచ్చింది. సో తను చాలా మోటివేట్ చేస్తుంది మాకు. అండ్ లైక్ చాలా మోటివేట్ చేస్తుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో తన నుంచి నేను చాలా నేర్చుకున్నా ఎలా స్ట్రాంగ్ ఉండాలి అండ్ ఫైనాన్షియల్గా ఎలా సపోర్ట్ చేయాలి ఫ్యామిలీని అని. సో ఐ లవ్ మై మామ్. ఏమని చెప్పాలనుకుంటున్నారా మీ మమ్మీకి స్పెషల్ గా, అంటే ఇప్పటి వరకు చెప్పండి? అంటే మా మమ్మీతో ఎప్పుడు నేను అంత లైక్ అంత కలిసి ఉండను, బట్ చాలా నాకు లోపల ఉంటుంది చాలా. సో దట్స్ ఇట్. థ్యాంక్స్. ఎప్పుడన్నా మీ మదర్ కి ఐ లవ్ యూ చెప్పారా? ఫేస్ టు ఫేస్ ఎప్పుడు చెప్పలేదు. ఒకసారి ఫోన్ చేస్తారా? చెప్తారా ఇప్పుడు ఫోన్ చేసి మమ్మీకి ఐ లవ్ యూ? మమ్మీకి ఫోన్ లేదు. ఫోన్ లేదా? లేదు మమ్మీకి ఫోన్ లేదా? లేదు, వాడదు తను. వాడరా? ఓకే, సూపర్, సో స్వీట్, థ్యాంక్ యూ. హాయ్ మీ పేరు? యామిని. శిరీష. సో మరి రేపు మదర్స్ డే కదా, మీ మదర్ కి ఏమని చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఈ వరల్డ్ కి ఒకవేళ మా మదర్ ఇంత గొప్ప అని చెప్పాలంటే ఏం చెప్తారు? నా లైఫ్ లో ద స్పెషల్ పర్సన్ ఎప్పటికీ మా మమ్మీ. ఐ లవ్ యూ మమ్మీ. ఓకే, ఒకవేళ ఈ వరల్డ్ కి మీ మమ్మీని పరిచయం చేయాలనుకోండి, ఎలా పరిచయం చేస్తారు? పర్సన్ ఇన్ ద వరల్డ్, మోస్ట్ కేరింగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఇంకా స్ట్రెంగ్త్, చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది మా మమ్మీకి. ఒక్కరే ఫైట్ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. ఒక మమ్మీ పడే కష్టాలు కూతురుకు మాత్రమే అర్థమవుతాయి అంటారు కదా, బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. సో ఇప్పటి వరకు మీ మమ్మీకి చెప్పండి ఏ విషయమైనా ఇప్పుడు చెప్పమంటే ఏం చెప్తారు మీరు? చెప్పాలి అంటే ఉంది, ఇంకొంచెం టైం ఉంది దానికి. చెప్పాల్సి వస్తే ఫస్ట్ మా మమ్మీకే చెప్తాను. ఓకే, మీ మమ్మీకి ఏం చెప్పరా? ఆంటీ ఏం చెప్తలేరు మీ గురించి? ఓకే, ఏం చెప్పాలంటే అంటే మీ మమ్మీకి ఒకవేళ ఈ వరల్డ్ కి పరిచయం చేయాలి. సో మీ మమ్మీలో కొన్ని స్పెషల్ క్వాలిటీ, ప్రతి మమ్మీలో ఒక స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి ప్రతి మదర్ లో. సో అలా మదర్ అంటేనే లవ్ కదా. అంతేనా? ఎప్పుడైనా మీ మమ్మీకి ఐ లవ్ యూ చెప్పిరా? లేదు, చెప్పలేదు ఇప్పటి వరకు. ఒకసారి ఫోన్ చేస్తారా? ఇప్పుడు ఫోన్ చేసి మమ్మీ ఐ లవ్ యూ అని చెప్పండి. రేపు మదర్స్ డే కదా, మమ్మీ బిజీ ఉంటది. ఇప్పుడు ఫోన్ అయితే చేయండి, చూద్దాం. ఇఫ్ ఇన్ కేస్ లిఫ్ట్ చేస్తే ఫోన్ డాడీ దగ్గర ఉంటుంది. డాడీకి ఐ లవ్ యూ చెప్పండి. ఇది కూడా కాదండి. ఓకే, ఇప్పటి వరకు మీ మదర్ కి ఏదన్నా మీరు చెప్పాలనుకున్నారు బట్ కన్వే చేయలేకపోయినారు, అదేమని చెప్పమంటే ఏం చెప్తారు? ఇంత మంచిగా చూసుకున్నందుకు మీరు ప్రౌడ్ గా ఫీల్ అయ్యే స్టేజ్ లోనే నేను ఉంటా. హాయ్ మీ పేరు? రూపానాదెళ్ళ. సో రేపు మదర్స్ డే కదా, ఒకవేళ మీ మదర్ కి ఏమైనా చెప్పాలి అంటే స్పెషల్ గా ఏం చెప్తారు?
ఐ లవ్ యూ అమ్మా అని చెప్తా, ఇంకా అంతకన్నా ఏం చెప్పగలం. అందుకని నేను చెప్పినా ఒప్పుకోదు, తీసుకోదు కూడా. సో ఈ వరల్డ్ కి మీ మదర్ ని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎలా చేస్తారు? అమ్మ అంటే ఇంకా చెప్పేదేముంటది, మాటల్లో చెప్పలేము. అమ్మని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఇంకా షీఈ్ ద బెస్ట్ టీచర్, బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ లవ్ అలా చెప్పచ్చు. అంతేనా? ఎస్. ఇప్పటి వరకు మీ అమ్మకి డైరెక్ట్ గా చెప్పలేంది ఆ కెమెరాని చూసి చెప్పాలంటే ఏం చెప్తారు? అసలు లేదు, అమ్మ అంటేనే అన్ని ట్రాన్స్పరెంట్ గా చెప్పేసుకుంటా ఉంటాం కదా, అమ్మతోనే అన్ని చెప్పుకోగలం, ఇంకా దాచేదే ఉండదు దాంట్లో. పాయింట్ అది. మీ మమ్మీకి ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పారా? చాలా సార్లు, ఎప్పుడన్నా చాలా రోజుల తర్వాత కనిపిస్తే హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంటాం. రీసెంట్ గా ఎప్పుడు చెప్పారు? రీసెంట్ గా ఒక 10 days బ్యాక్ వచ్చారు. ఇప్పుడు ఫోన్ చేసి మీ మమ్మీకి ఐ లవ్ యూ చెప్పమంటే చెప్తారా? ఖచ్చితంగా చెప్తా. చెప్పండి, చెయ్యండి, ఫోన్ చేయండి మీ మదర్. స్పీకర్ పెట్టాలా? ఇది నాకేమైనా ప్రాంకా? లేదు లేదు లేదు, స్పీకర్ పెట్టేసి మీ మదర్ కి ఐ లవ్ యూ చెప్పండి. మీ మమ్మీకి ఫోన్ ఎత్తుతారు, మీరు చేసినప్పుడు ఎత్తారా? బిజీగా ఉంటే విల్ ట్రై వన్స్. సిగ్నల్స్ లేవంట సార్, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు చెప్తారు మీ మమ్మీకి డైరెక్ట్ ఇలా కెమెరా చూసుకుంటా? ఎస్. అమ్మా, ఐ లవ్ యూ, హ్యాపీ మదర్స్ డే, యు ఆర్ ద బెస్ట్ మదర్ ఎవర్. మీ పేరు? శ్రీకళ. సో ఒక మదర్ కి టఫెస్ట్ థింగ్ ఏంటి? Maybe understanding her own daughter, because though she's a female, but still the make is different, the contributions are different, so కూతురుని అర్థం చేసుకోవడం. But Okay. then once they understand, it's the best relationship. సో అదొకటే టఫెస్ట్ థింగ్ అంటే అర్థం చేసుకోవడం ఒకటే. అంతే. అంతే. కొంత growing up లో after 25-30 years of age, they are the best friends. But from teenage to 30, it's the toughest age. టఫెస్ట్ థింగ్ ఒక మదర్ కి. Mother కి. ఒకవేళ ఈ జనరేషన్ పిల్లలకి ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు మీరు? జనరేషన్ గ్యాప్ రావడం చాలా ఫాస్ట్ అవుతుంది. ఇట్స్ చాలా ఈజీ. సో దే హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ ని అర్థం చేసుకుంటూ ఉండాలి. ఇంత ఫాస్ట్ గా పేరెంట్స్ మారలేరని. జనరేషన్ గ్యాప్ చాలా ఎక్కువ. జనరేషన్ గ్యాప్ ఎక్కువ ఉంది. సో మీ మదర్ కి మీరు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? That she's the best human. Thanks for bringing me to the world, and I hope I can be a mother like her. She's the best person. థ్యాంక్ యూ Thank you సో so స్వీట్. థ్యాంక్ యూ. పేరు? నా నేమ్ అలేఖ్య. సో మరి యాజ్ ఎ మదర్ గా టఫెస్ట్ థింగ్ ఏంటి? ఒక మదర్ అంటే ప్రతిదీ మేనేజ్ చేయాలి. అంటే ఒక ఫాదర్ కొన్నిటిని తను ఎక్స్క్యూజ్ తీసుకోవచ్చు, బట్ స్టిల్ మదర్ అయితే అన్ని మేనేజ్ చేయాలి. అది టఫెస్ట్ థింగ్. ఓకే. సో మరి ఈ జనరేషన్ పిల్లలకి ఒక సజెషన్ ఏమంటే ఏమి ఇస్తారు? అంటే సజెషన్ అంటే ఏ విధంగా? ఈ జనరేషన్ పిల్లలకి యాజ్ ఎ మదర్ గా ఏమైనా సజెషన్ ఇవ్వమంటే ఏమి ఇస్తారు మీరు? వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వద్దు అని చెప్పను, ఇవ్వాలి. బట్ స్టిల్ ఒక మదర్ అనేది ఫ్రెండ్లీగా ఉంటే ఏదైనా వాళ్ళు షేర్ చేసుకోగలరు. వాళ్ళ థింగ్స్ ఏమన్నా ఉంటే సో మదర్ ఈజీగా మేనేజ్ చేయగలరు అని అనుకుంటున్నాను. సో మీ మదర్ కి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నేను 2 years ఉన్నప్పుడు నేను మా మదర్ని లాస్ అయ్యాను. ఇట్స్ ఓకే. కానీ మా మదర్ వాళ్ళ సిస్టర్ కానీ మా అమ్మమ్మ కానీ మమ్మల్ని మా లైఫ్ని ఇంతవరకు లీడ్ చేశారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. ఓకే. మీ అమ్మమ్మకి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూసుకున్నారు కదా, ఒకవేళ మీ అమ్మమ్మని ఈ వరల్డ్ కి ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు? మాటల్లో చెప్పలేను నేను. తన సాక్రిఫైసెస్ ఏదైనా కూడా మా గురించి చేశారు అంటే రియల్లీ వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ మై అమ్మమ్మ. మీ అమ్మమ్మకి ఏమని చెప్పాలనుకుంటున్నారా స్ట్రైట్ గా కెమెరాని చూసి? ఐ లవ్ యూ అమ్మమ్మ. చాలా ఎప్పటికీ నువ్వు మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. హాయ్ హాయ్, మీ పేరు? సౌమ్య. సో యాజ్ ఎ మదర్ గా టఫెస్ట్ థింగ్ ఏంటి? టఫెస్ట్ థింగ్ అంటే ఫస్ట్ చైల్డ్హుడ్ అన్నమాట. వాళ్ళని స్కూల్కి వెళ్ళి పంపించేంత వరకు, వాళ్ళకి మాటలు వచ్చేంత వరకు మనం ఏం చెప్తున్నాం అనేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనకు అర్థం కాదు. ఓన్లీ ఆ మదర్ కి మాత్రమే వాట్ ద బేబీ సేయింగ్ అనేది అర్థం అవుతుంది. దట్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ థింగ్. మళ్ళీ టీనేజ్ లో వాళ్ళు ఏంటంటే ఒక ఏజ్ లో వాళ్ళకి మనం ఏం చెప్పినా అది రీచ్ అవ్వదు. వెన్ వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చాకనే దే విల్ రియలైజ్ వాట్ మై మదర్ హ్యాస్ సఫర్డ్. మా మమ్మీ ఏం చెప్పింది, నా కోసం చెప్పిందా లేకపోతే వేరే వాళ్ళ కోసం చెప్పిందా. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక మదర్ తన చైల్డ్ కోసమే ఫైట్ చేస్తుంది. ఓకే. సో మరి ఈ జనరేషన్ కి
ఈ జనరేషన్ పిల్లలకి ఏదైనా సజెషన్ ఇవ్వమంటే ఏమి ఇస్తారు? ప్లీజ్ కైండ్లీ ఒకసారి మీ పేరెంట్స్ చెప్పేది కూడా వినండి, 2 పాయింట్లో ఆలోచించండి అండ్ టేక్ డెసిషన్. అంతేనా? మీ మదర్కి ఏమని చెప్పాలంటే? లవ్ యూ అమ్మా, ఎంత సపోర్ట్ చేస్తున్నావు, ఇంకా సపోర్ట్ చేస్తున్నావు, థ్యాంక్ యూ. ఈవెన్ దో ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా షీ వాస్ మై బ్యాక్ సైడ్, షీ వాస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ మై సక్సెస్. ఓకే, ఎప్పుడైనా మీ మదర్కి ఐ లవ్ యూ చెప్పారా? నో నో. ఇప్పుడు ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పమంటే చెప్తారా? ఫోన్ చేస్తారా? స్పీకర్లో పెట్టండి. ఓకే. మమ్మీ, మమ్మీ లవ్ యూ, ఐ లవ్ యూ అంటున్నా. రేపు కదా అంటున్నావు. థ్యాంక్ యూ అమ్మా, సో ఎమోషనల్. ఆ బాండ్ అసలు ఎక్కడ వి కాంట్ ఫైండ్. ఎవరు సపోర్ట్ చేసినా చేయకున్నా యువర్ పేరెంట్స్ గోయింగ్ టు సపోర్ట్ ఇన్ ఎనీ వే. నువ్వు ఎలా ఉన్నా ఎక్కడున్నా యువర్ పేరెంట్స్ గోయింగ్ టు సపోర్ట్ యూ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్, మీ పేరు? अर्पित, రోషన్, शिवशंकर, తనుజ, మహాలక్ష్మి. సో రేపు మదర్స్ డే కదా, ఒకవేళ మీ మదర్కి ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారు? लाइफ, माई मदर इज माई लाइफ. हाँ, अगर आपके मदर को कुछ बोलना चाह रहे हो कल मदर्स डे, हाँ. तो क्या बोलोगे? That I am happy that she is my mother. बस వచ్చే జన్మలో కూడా తన మదర్ అయితే హ్యాపీ. హ్యాపీనా? She is my best mother in the world, and yeah, I can't live a day without her. లైక్ ఆమె మా మదర్ గా అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. లైక్ నెక్స్ట్ లైక్ జన్మలో అలా అలా కూడా వాళ్ళే రావాలి అని చెప్పేసి. లైక్ మా మమ్మీ చాలా సాక్రిఫైసెస్ చేసింది నా కోసం అండ్ మా ఫ్యామిలీ కోసం. ఐ వాంట్ హర్ టు బీ లైక్ తను చాలా హ్యాపీగా ఉండాలి లైఫ్ అంతా, అండ్ నెక్స్ట్ జన్మలో ఉంటే కూడా తనే నా మదర్ కావాలి, అంతే. ఓకే, మీ మదర్ ని ఒకవేళ ఈ వరల్డ్ కి ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎలా చేస్తారు? हिंदी में थोड़ा बता दीजिए ना. अगर आपके मदर को इस वर्ल्ड को इंट्रोड्यूस करवाना चाह रहे हो तो कैसा करते हैं आप? कैसे कर सकते हैं हम लोग? जब भी हम लोग सक्सेसफुल हो, उनको अपना डेडिकेशन दिया जाए कि आज मैं इस लाइक पोजीशन में हूँ क्योंकि वो मेरे साथ थी, वो मेरे को सपोर्ट किया, एंड बस इतना ही. बाकी बोलते हैं ना कि इतना अमीर बनना है कि मम्मी ने कुछ छू दिया तो वो मम्मी की हो जाएगी, वैसा. क्या बात है, क्या बात है. वैसा ही. బ్రో, ఒకవేళ మీ మమ్మీని ఈ వరల్డ్ కి ఇంట్రడ్యూస్ చేయాలి నువ్వు, నేను ఫస్ట్ ప్రౌడ్ గా మీ మదర్ ని వరల్డ్ కి ఇంట్రడ్యూస్ చేయాలి, సో ఎలా చేస్తావు? ఏముంది బ్రో, నేను సక్సెస్ఫుల్ అయినప్పుడు ఆ సక్సెస్ బిహైండ్ ఎవరున్నారంటే షీఈస్ ద వన్. ఇంకెవరు లేరు. No girlfriend, but only mother. ఓన్లీ షీఈస్ ద వన్. Father also. ఓకే, సేమ్ బ్రో, ఇప్పుడు సక్సెస్ ఇంకా ఏదైనా ఒక చిన్న విషయం కూడా ఉంటే దాంట్లో మదర్ చేతి చాలా పెద్ద ఉంటుంది. పొద్దున నుంచి సాయంత్రం వరకు ఏదైతే చిన్న విషయాలకి మా మదరే హెల్ప్ చేస్తుంది. ఏమైనా ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తాం కదా స్టడీస్ కోసం, దానికి అంతా ఏదైనా ఒక చిన్న విషయం ఉంటే మదరే హెల్ప్ చేస్తుంది. లైక్ మేము ఇంత పెద్దగా అయ్యి మేము ఈ పొజిషన్లో ఉన్నామని, కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో లైక్ మేము ఇంత ఎదిగాము అంటే అది మదర్ వల్లనే. కాబట్టి లైక్ మా మొత్తం లైక్ మా సక్సెస్ మొత్తం మమ్మీకే ఇచ్చి లైక్ ఆమె వల్లనే మేము ఇంత అయ్యాం కదా అని చెప్పి అని ఇంట్రడ్యూస్ చేస్తారు. లైక్ ఇప్పుడు నాకు ఏం పని వచ్చినా మా మమ్మీయే నాకు నేర్పించింది కాబట్టి షీఈ్ లైక్ నేను సక్సెస్ అయినా కానీ తన గురించే చెప్తా వరల్డ్కి. లైక్ మై మదర్ టాట్ మీ దిస్ అని అలా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, సో ఇప్పటి వరకు మీ మదర్ కి చెప్పలేని మాట ఈ వీడియో త్రూ చెప్పండి అంటే ఏం చెప్తారు? ఈ వీడియో త్రూ చెప్పాలంటే యా స్టార్ట్ ఫ్రమ్ హిమ్. आज खुश है क्योंकि मम्मी थी हमारे साथ, उन्होंने सैक्रिफाइस किया है. उनका सैक्रिफाइस ऐसे ही क्या बोलते हैं पानी में नहीं डालेंगे, सक्सेसफुल होंगे, उनको हैप्पी रखेंगे और हम हैप्पी है तो मम्मी हैप्पी है, बस और क्या चल रहा है. ఏం చెప్పాలని చెప్తారా? జనరల్లీ నేను మా మమ్మీని కలిసేది ఇయర్లీ 2 times. ఓకే, సో whenever I meet, she'll cry. She thinks that I don't love her. No, not like that. I'm focusing on my future. I love कोई her. नहीं इतना बड़ा घर बनाएंगे कि मम्मी के साथ रहेंगे पूरा सालों साल. అంతే, 365 days. తనని ప్రేమిస్తాను. ప్రేమిస్తూనే ఉంటారు.
మా లవ్ మా మమ్మీకి చూపించాం మేము. Hmm. డైలీ చిన్న చిన్న గొడవలు పడతా ఉంటారు. ఆహా. సో అది గొడవలు ఏం అట్లా కాదు. వి రియలీ లవ్ యూ సో మచ్. దట్స్ ఇట్. లైక్ మేము కోపంలో రూట్ గా కొన్ని వర్డ్స్ అంటూ ఉంటాం కదా, లైక్ వీ డోంట్ మీన్ ఇట్ అన్నమాట. లైక్ కొన్ని టైమ్స్ చాలా ఎక్కువ అయిపోతాయి గొడవలు, పెద్ద పెద్దవి అయిపోతాయి కదా. లైక్ వీ డోంట్ మీన్ ఇట్ అండ్ వీ లవ్ హర్ సో మచ్. ఓకే, ఐ లవ్ హర్, దట్స్ ఇట్. ఐ లవ్ హర్. అంతేనా? లైక్ అంతే, అంటే ఎక్కువ నేను లవ్ చేస్తా అని చెప్పాను మా మమ్మీకి. సో కొంచెం కోల్డ్ ఉంటా నేను, కానీ ఐ లవ్ హర్ సో మచ్. సో మీ 5గురిలో మీ మమ్మీకి లవ్ యూ అని ఎన్నిసార్లు చెప్పారు? ఎప్పుడన్నా రీసెంట్ టైమ్స్ మీ మదర్కి ఐ లవ్ యూ అని చెప్పేసి చెప్పాము. ఓకే ఓకే. ఇప్పుడు చెప్పొచ్చు కానీ బాయ్స్ అట్లా ఎక్స్ప్రెస్ చేయరు పేరెంట్స్. ఓకే, అది చెప్పినా తాగినా అంటారు. मैं बोलता हूँ अपनी मम्मी को कि I love you mom. ఓకే. ఒకవేళ ఇప్పుడు ఫోన్ చేసి మీ మదర్కి ఐ లవ్ యూ చెప్పమంటే చెప్తారా? యా షూర్. విల్ యా. ఫోన్ చేసి మమ్మ ఐ లవ్ యూ అని చెప్పి చెప్పాలా? मम्मी बोलेगी तुम्हें क्या चाहिए यार? ఏమన్నా అయిందా? ఏమన్నా అయిందా అని చెప్పి అడుగుతారా ఫస్ట్? బ్రో ఏమన్నా అయ్యిందా? ఏం చేస్తున్నారు? Something ఏదో ఉంది, చెప్పు చెప్పు. हाँ speaker. లవ్ స్పీకర్. Public wants to know. వాల్యూమ్ పెంచారా? పెంచాను. నాకు చేతులు అంటున్నాయి. మమ్మీ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మమ్మీ అంటున్నా. మమ్మీ ఐ లవ్ యూ అంటున్నా. నార్మల్గా చెప్పాలని చెప్తున్నా మమ్మీ. అరే నిజంగా, అరే మామూలుగా ఇట్లా ఫోన్ చేసి నీకు చెప్పాలనిపించింది ఐ లవ్ యూ అని. ఎప్పుడు చెప్పలేదు. నువ్వు చెప్పు ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. సో స్వీట్, సో స్వీట్. సో బ్రో ఏమన్నారు? అంత వద్దులే కానీ ఏంటో చెప్పాలి. మమ్మీ స్వాగ్ అట్లా ఉంటది. ఓకే, కట్ చేద్దాంలే. ఓకే, స్వింగింగ్. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నాకు కూడా అవుతుంది. मम्मी इमोशनल है ना. చూద్దాం. Thank God she's not lifting. ఏమన్నా తిడతారానా? తిట్టరు. No, she's not. ఓకే. All your హలో 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 మమ్మీ ఐ లవ్ యూ. ಯಾಕಂದ್ರೆ ಸುಮ್ಮನೆ ರಿಪ್ಲೈ ಏನ್ ಕೊಡ್ಬೇಕು? ರಿಪ್ಲೈ ನಿಮ್ ಮನ್ಸಿಗೆ ಬಂದಿ ಐ ಲವ್ ಯು ಟು ಅಂತ ನಮ್ಮಲ್ಲಿ ಐತಿ. ಮತ್ತೆ ಐತೆ ಯಾಕಿಲ್ಲ? ಅಚ್ಚಾ, ನನ್ ಮಾತು ಕೇಳತ್ತಿದಿ? ಕೇಳ್ತೆ, ಎಲ್ಲ ಕೇಳ್ತೀನಿ. ಇಲ್ಲ, ಇವತ್ತು ಏನದಂದೆ ನಾನು ನಾಳೆಗೆ ಅಂದ್ರೆ ಮದರ್ಸ್ ಡೇ ಅದ. ಇವತ್ತು ಏನದಂದೆ ಲವ್ ಯು ಅನ್ನಕ? ಮದರ್ಸ್ ಡೇ ದಿನನೇ ಥೋಡಿ ಅಂತ ಲವ್ ಯು ಡೈಲಿ ಅನ್ಬೋದ. ಅಚ್ಚಾ, ఠీక్ అదా, డైలీ అన్ಬೇಕು. ఠీక్ అదా. బై బై. వాళ్ళ అమ్మ ఏమన్నారో నాకు కొంచెం అర్థమైంది. మదర్స్ డే రేపు కదా, ఈ రోజు ఎందుకు ఐ లవ్ యూ చెప్తున్నా అని చెప్పేసి అన్నారు కదా. రేపు గిఫ్ట్ ఇచ్చి చెప్పమంటున్నా. సో స్వీట్. సార్ మీ మదర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి సే ఐ లవ్ యూ. వై తిడతారా? లేలే ఏం కాదు, చూద్దాం ఏమంటారో చూద్దాం. విల్ఫీ లిఫ్ట్ చేయరు మమ్మీ. లిఫ్ట్ చేయరా? నా నంబర్ తో చేద్దాం. అన్నోన్ నంబర్ తో. మమ్మీ ఫోన్ సరిగా పనిచేయట్లేదు. ब्रो ब्रो आप करो, आप आपके मदर को आई लव यू बोलो, देखेंगे लेट्स सी. मैं राजस्थान से हूँ तो मैं मारवाड़ी बात करता हूँ मम्मी से. हिंदी में बात करो आप. हिंदी में बात करूंगा लेकिन पहले थोड़ा गोल गोल घुमा के बाद फिर लेके आता हूँ. हाँ ठीक है. ఓకే, మార్వాడిలో ఫస్ట్ మార్వాడిలో ట్రై చేద్దాం. అంటే మరాఠీ
मारवाड़ी మార్వాడి రాజస్థానీ. సో వాళ్ళ లాంగ్వేజ్ లో ఫస్ట్ మాట్లాడి దాని తర్వాత ఐ లవ్ చెప్తారని చూద్దాం. వాళ్ళ మమ్మీ తిట్టకపోతే చాలు. हेलो काय कर रहे हो मम्मी? खाना क्या बनाई है? सब्जी में सुती है के? अच्छा वही बाबा के बोले कल मदर्स डे बोल के सोचे थे आई लव यू बोल दो. तू भी बोलते आई लव यू बोलते जल्दी जल्दी बोलते आई लव यू बोल आई लव यू. अरे बोलते रे तो नखरा के दिखावा है. बोल रही अम्मी इसको गर्लफ्रेंड नहीं मिल रही. बोल बोल अरे बोल. अरे भाई रा बेटी रा बाप बोल ली. आई लव यू. हाँ चलो ठीक है. సో మదర్స్ కూడా బేసిక్ గా ఐ లవ్ యూ చెప్పరు పిల్లలకి, బస్ చూపెడతారు. సో అన్కండిషనల్ కాబట్టి లవ్ యూ చెప్పరు పిల్లలకి. మీరు రీసెంట్ గా ఎప్పుడు చెప్పారు? ఇప్పుడు కాకుండా గుర్తుందా అసలు? लास्ट टाइम బర్త్డేస్. సో ఇయర్లీ వన్స్ కాకుండా వీక్లీ వన్స్ అన్న చేసుకోండి దాన్ని. మీ మదర్స్ కి ఐ లవ్ యూ చెప్పండి, గిఫ్ట్స్ కూడా ఇస్తారు వాళ్ళు. బట్ సో స్వీట్. థ్యాంక్ యూ గైస్.